చేశారు. సో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, అదేవిధంగా ఐఏఎస్ అధికారులు జయేష్ రంజన్ తదితరులంతా కూడా ఇక్కడ ఏర్పాట్లను దగ్గరుండి కూడా వారు పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ ఈ ఏర్పాట్లపైన చర్చలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ వారు దగ్గరుండి వీటిని చూసుకుంటా ఉన్నారు ఇక్కడ పనులకు సంబంధించి. సో మరి కాసేపట్ల ప్రారంభం కాబోతుంది. ఇక ఇటు హాల్ నెంబర్ 2కి వస్తే ఈరోజు మొత్తంగా 12 అంశాలపైన చర్చాగోష్ఠులు ఉంటాయి. ఈ ప్రారంభోత్సవ వేడుకలు అయిపోయిన వెంటనే 1:30 నుంచి 3 గంటల వరకు ప్రారంభోత్సవ వేడుకలు అయిపోయిన తర్వాత ఇక ఆ సెషన్ ముగిసిన తర్వాత ఈ సదస్సులకు సంబంధించినటువంటి సెషన్ ప్రారంభం అవుతుంది. ఈ 3 గంటల నుంచి 4 గంటల వరకు ఈ సెషన్లో హాల్ నెంబర్ 1లోనేమో విద్యుత్కు సంబంధించినటువంటి అంశం మీద బట్టి విక్రమార్క నేతృత్వంలో చర్చ జరుగుతుంది. ఇక హాల్ నెంబర్ 2లోనేమో గ్రీన్ మొబిలిటీ అనేటువంటి అంశం పైన జీరో ఎమర్షన్ వెహికల్, ఎలక్ట్రిక్ వాహనాలు, నాన్ ఎమిషన్ టెక్నాలజీ అనేటువంటి అంశం పైన సదస్సు జరుగుతుంది హాల్ నెంబర్ 2లో. దీనికి పొన్నం ప్రభాకర్ హాజరవుతారు. ఆయా రంగాల్లో నిపుణులైనటువంటి వారు నిపుణులు హాజరవుతారు. సో దాంట్లో చర్చిస్తారు ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ జరగబోతా ఉంది, ఏం నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి దానిపైన ఇందులో చర్చిస్తారు. ఇక హాల్ నెంబర్ 3కి వచ్చేటప్పటికి సెమీ కండక్టర్స్, అదేవిధంగా ఫ్రాంటినర్ టెక్నాలజీకి సంబంధించి సాంకేతిక రంగంలో ఈ సెమీ కండక్టర్కి సంబంధించినటువంటి టెక్నాలజీలో ఏ విధమైనటువంటి మార్పులు చేసుకుంటున్నాయి, ఏ విధమైనటువంటి మార్పులు చేయాలి అనేటువంటి దానిపైన చర్చిస్తారు. ఇక్కడ మనం ఏదైనా ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూడవచ్చు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రధానమైనటువంటి వేదికకు ఎడమ వైపున తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఏర్పాట్లను పరిశీలించినటువంటి సందర్భంలో అధికారులకు సూచనలు చేశారు ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి. అందులో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి సూచించారు. సో ముఖ్యమంత్రి చేసినటువంటి సూచన మేరకి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇక్కడ భారీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ప్రారంభానికి ముందు తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులు అర్పించి సో ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు జయ జయ తెలంగాణ గీతంతో పాటుగా. ఇక దాంతో పాటుగా ఇక ఇటు హాల్ నెంబరు 4కి వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్ తెలంగాణ యాజ్ ఏ గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ అనేటువంటి అంశం పైన విద్యారంగంలో తెలంగాణను గ్లోబల్ సెంటర్గా తీర్చిదిద్దడానికి అవసరమైనటువంటి వ్యూహాలపైన కూడా ఈరోజు చర్చించబోతా ఉన్నారు. దానిపైన సదస్సు నిర్వహించబోతా ఉన్నారు. దీనికి మంత్రి దామోదర రాజనరసింహ హాజరవుతారు. అదేవిధంగా విద్యావేత్తలు, ఆయా రంగాల్లో నిపుణులు దీనికి హాజరవుతారు. వారి అభిప్రాయాలను ఇక్కడ షేర్ చేసుకుంటారు. ఇక 4:15 నుంచి 5:15 వరకు మరొక సెషన్ ఉంటుంది. ఈ సెషన్లోనేమో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి అంశాలపైన ఇందులో చర్చిస్తారు. దీనికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవుతారు. ఇక అదేవిధంగా అంతర్జాతీయ అవకాశాలు, నైపుణ్యాల మార్పిడి విధానాల అనేటువంటి అంశం పైన హాల్ నెంబర్ 2లో చర్చిస్తారు. సో దీనికి మరొక మంత్రి హాజరు కాబోతా ఉన్నారు. సో ఈ విధంగా మళ్ళీ ఆ తర్వాత ఈ సెషన్ ముగిసిన తర్వాత ఆసియా దేశాలతోటి ఆర్థిక భాగస్వామ్యం ఏ విధంగా నెలకొల్పుకోవాలి అనేటువంటి అంశం పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మరొక చర్చ జరుగుతుంది. ఇది హాల్ నెంబర్ 1లో జరుగుతుంది. అదేవిధంగా గిగ్ వర్కర్స్, డిజిటల్ ప్లాట్ఫాము, ఉద్యోగాల భవిష్యత్తు అనేటువంటి అంశం పైన కూడా ఈరోజు చర్చిస్తారు. దానికి మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరవుతారు. విదేశాల్లో దీనిపైన ఏ విధమైనటువంటి విధానాలని అవలంబిస్తున్నారు అనేటువంటి దానిపైన ఈరోజు సమావేశంలో చర్చిస్తారు. ఇక ఈ 2 సెషన్లలో కూడా కెనడాతో పాటుగా వివిధ రంగాల్లో సహాయ సహకారాలకు సంబంధించినటువంటి భాగస్వామ్యాల మీద కూడా చర్చిస్తారు. సో పారిశ్రామికవేత్తలు, సాధికారత అనేటువంటి అంశం పైన కూడా ఈరోజు చర్చిస్తారు. దీనికి మంత్రి సీతక్క తెలంగాణ ప్రభుత్వం తరఫున హాజరవుతారు. ఆమె నేతృత్వంలోనే దీనిపైన చర్చలు జరుగుతాయి. సో మొత్తంగా ఈరోజు ఈ ప్రారంభోత్సవ వేడుకల సెషన్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు వీటిపైన చర్చలు అనేటువంటివి కొనసాగుతాయి. సో 7 గంటలకి ఈ సదస్సులో 12 అంశాలపైన చర్చలు ముగిసిన తర్వాత 7 గంటలకి గాలా డిన్నర్ను ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తర్వాత వివిధ దేశాలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలతో, వివిధ రంగాల్లోని నిపుణులతో కూడా ప్రత్యేకంగా భేటీ అవుతారు. వివిధ సెషన్లలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేస్తారు. సో మొత్తానికి ఈ సెషన్ అంతా కూడా 12 సెషన్లతో ఈరోజు సెషన్ ముగుస్తుంది. 7 గంటలకి హాజరైనటువంటి అతిథులకు విందును ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి. సో ఆ విందుతో ఈరోజు సెషన్ మొత్తం కంప్లీట్ అవుతుంది. మళ్ళీ తిరిగి రేపు ఉదయం 10 గంటలకి తిరిగి 2వ రోజు సదస్సు ప్రారంభమవుతుంది. రైట్, థ్యాంక్ యూ.